సార్ ఇదే రంగంలో రోబోటిక్స్ ఎలాంటి పాత్ర పోషిస్తున్నాయి సార్? నెక్స్ట్ 10 yearsలో వాట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ చికిత్సలో? ఈఎన్టీ విషయానికి వస్తే ముక్కు కానీ చెవి కానీ ఆపరేషన్లో ప్రస్తుతానికి అంతగా రోబోటిక్స్ ఉపయోగంలో లేవు. కానీ గొంతు లోపల ముఖ్యంగా స్వరపేటిక మీద చేయవలసిన ఆపరేషన్స్ చేయడానికి రోబోటిక్స్ ఎంతగానో సహకరిస్తున్నాయి. అంటే ఒకప్పుడు ఇక్కడ మెడ మీద కట్ చేసి చేయాల్సిన ఆపరేషను నోట్ లోపల నుంచి పైన కటింగ్ లేకుండా రోబోటిక్ సహాయంతో మనం చేయగలుగుతున్నాం. ఇది ఇంకా అంత ఎక్కువగా మనకి అందుబాటులోకి రాలేదు. ఎందుచేతంటే ఈ రోబో కాస్ట్ దగ్గర దగ్గర 10 కోట్ల వరకు ఉంది. అయితే దీనికి ఆల్టర్నేట్ శస్త్రచికిత్సా విధానాలు కూడా మనకు అందుబాటులో ఉండడం వల్ల ఇది అంత ఎక్కువగా ప్రాచుర్యంలోకి రాలేదు. కానీ ఫ్యూచర్లో రోబోటిక్ సర్జరీ కాస్ట్ తగ్గినప్పుడు మనకి ఇది డెఫినెట్గా గొంతుకు సంబంధించిన వ్యాధులు ఆపరేషన్ చేయడానికి ఇది తప్పకుండా ఉపయోగపడుతుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.